హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 57th వీడియో వచ్చేసి ఏంటంటే మనము ఈ వీడియోలో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఆ చాప్టర్ వచ్చేసి ఏంటంటే 3D జామెట్రీ. ఓకే, మనము 3D జామెట్రీ అని వినగానే మనకి కొంచెం మన పాస్ట్లో ఒక చాప్టర్ని డిస్కస్ చేసినాం. ఆ చాప్టర్ని మనం దీంతో రిలేట్ చేసుకోవచ్చు. అదేంటంటే కోఆర్డినేట్ జామెట్రీ, బేసిక్స్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పేసి మనం ఒక చాప్టర్ చేసినాం. ఓకే, సో ఆ చాప్టర్ ఈ చాప్టర్ సేమ్ అంటాను, నేను సిమిలర్గా సేమ్ అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం నేర్చుకున్నది ఏదైతుందో ఆ పాత చాప్టర్, అందులో దాంతో మీకు నేను దీన్ని రిలేట్ చేసుకుంటూ చెప్పినాను అనుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఫస్ట్ మనము కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్ యాక్సిస్ గురించి డిస్కస్ చేసినామా. ఇప్పుడు దీనికి రిఫరెన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, అదంతా స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తే దాంతో మీకు 3D జామెట్రీ అంటే ఏందో క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను చూడండి. ఓకే, ఈ 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా కదా, మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏందో మీరు చెప్పగలుగుతారా? చెప్పండి, ఈ 2 ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంది? నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆబ్జెక్ట్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే, ఇది వచ్చేసి ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఏంది అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే, ఓకే ఇప్పుడు ఇది చూడండి, దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? 2D షేప్స్లో రెక్టాంగిలా కాదా? ఓకే, రెక్టాంగిల్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? 2 డైమెన్షన్స్, ఒకటి లెంత్ ఒకటి బ్రెడ్త్, అవునా కదా? లెంత్ ఒకటి అంటే లెంత్ ఒకటి, బ్రెడ్త్ ఒకటి, అవునా కదా? సో ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఏం ఆబ్జెక్ట్? ఇది ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడండి, దీనికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి చూడండి. 1 ఇది వచ్చేసి లెంత్, 2 ఇది వచ్చేసి బ్రెడ్త్. చూడండి, ఇది ఉందా, ఇది వచ్చేసి హైట్, ఇది ఏదైతుందో ఇది హైట్, లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది, హైట్ ఇది. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్కి? 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రిఫరెన్స్లో మీరు 3 డైమెన్షనల్ జామెట్రీ అంటే ఏందో అర్థం చేసుకోండి. ఓకే, ఈ పర్టిక్యులర్ జామెట్రీలో మనకి 3 డైమెన్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనం డిస్కస్ చేసిన పాతది ఏదైతుందో పాత జామెట్రీ బేసిక్స్, అందులో ఓన్లీ 2 డైమెన్షన్సే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా, 2 డైమెన్షన్స్ అంటే ఏంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, 3 డైమెన్షన్స్ అంటే ఏంది, 2 డైమెన్షన్స్ అంటే ఏంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనము డిస్కస్ చేసిన ఏమంటారు బేసిక్స్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీలో మనము కోఆర్డినేట్ యాక్సిస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది? బోత్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని టుగెదర్గా కలిపితే దాన్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. యాక్సిస్ రిఫర్స్ టు ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ యాక్సిస్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. ఓకే, అట్లనే మనకి 3 డైమెన్షనల్ 3Dలో ఇప్పుడు దీన్నే మనం ఏమంటాం 2 డైమెన్షనల్ అంటాం. ఎందుకంటే ఇందులో ఎన్ని యాక్సిస్ ఉన్నాయి? 2 యాక్సిస్లు, ఒకటి ఎక్స్ ఒకటి వై. సో ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? ఓన్లీ 2 డైమెన్షన్స్. మన ఎగ్జాంపుల్ని రిఫర్ చేసుకుంటే 2 డైమెన్షన్స్ అంటే ఇదేంది? ఇది 2D జామెట్రీ, ఇది ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉంటాయి. అదే 3D అనుకోండి, మీరు ఇక్కడ ఫిగర్లో చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఎన్ని ఉన్నాయి? 3 యాక్సిస్లు ఉన్నాయి. అంటే ఎన్ని డైమెన్షన్స్ ఇక్కడ? 3 డైమెన్షన్స్ అని అర్థం. సో అర్థమైందా డిఫరెన్స్? ఇక్కడ 2 డైమెన్షన్స్, ఇక్కడ 3 డైమెన్షన్స్, ఇక్కడ 2 యాక్సిస్ ఉంటాయి, అక్కడ 3 యాక్సిస్ ఉంటాయి. ఓకేనా, సరే, అది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు దీనికి 2 యాక్సిస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది చెప్పండి? 1 2 3 4. వీటిని ఏమంటాం మనము? క్వాడ్రంట్స్ అని అంటాం. ఓకే, దీనికి ఇట్లా మళ్ళా ఇక్కడ 3 యాక్సిస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? టోటల్గా ఈ సిస్టమ్ అనేది 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాం చూడండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. మళ్ళీ వీటిని ఏమంటామంటే
ఆక్టెంట్స్ అంటాం. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి క్వాడ్, ఇక్కడ 8 ఉన్నాయి కాబట్టి ఆక్టెంట్స్, క్వాడ్రెంట్స్. అర్థమైందా? సో 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది టోటల్ సిస్టమ్ అనేది. ఈ సిస్టంలో 4 ఈక్వల్ పార్ట్స్. ఆ పార్ట్స్ ఏంటివి అంటే ఇక్కడ చూడండి. ఈ పర్టికులర్ 2D యాక్సిస్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసి ఏంటంటే XOY, ఇది ఒక పార్ట్. XOY ఒక క్వాడ్రెంట్ అంటే ఒక పార్ట్ అని అర్థం. నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి, X'(OY) ఇదొక పార్ట్, X'(OY') ఇదొక పార్ట్, XOY' ఇదొక పార్ట్. సో 4 ఈక్వల్ పార్ట్స్ని మనం ఇట్లా చూసుకున్నాం. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ అన్నాము? 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందన్నాం కదా. సో 8 ఈక్వల్ పార్ట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసి చెప్పడం చాలా కష్టం, ఓకేనా? ఒకవేళ అట్లా చేద్దాం అనుకున్నా కానీ ఈ బోర్డు మీద అది కష్టం అయిపోతుంది, చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 8 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే ఫస్ట్ 8OXYZ అని 8 టైమ్స్ రాసేసుకోవాలి. ఓకే, రాసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యాక్సిస్లో చూసినారా, ఓకే, X'(OX), Z'(OZ'), Y'(OY'). ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నాను చూడు ఫస్ట్ పార్ట్ ఏంది, మీకు ఫస్ట్ ఈజీగా ఉండాలని చెప్పి ఒక పార్ట్ చెప్తున్నాను. ఒక పార్ట్ ఎట్లుందని OXYZ, ఇదంతా ఒక పార్ట్. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఎట్లా సార్, నెక్స్ట్ పార్ట్ డిసైడ్ చేయడం కష్టము అంటే అది కూడా ఒకసారి చెప్తాను మీకు. OX'(YZ) ఇదొక పార్ట్. సార్ ఇట్లా కష్టమవుతుంది, ఒక ఈజీ మెథడ్ చెప్తారా అంటే మనకు అన్ని డాష్లు ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. X'(Y'), Z' ఉంది కదా. ఎట్లా చూడండి, మనం కాంబినేషన్స్ ఎట్లా చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఒక డాష్ పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు దేనికి పెట్టినా నేను డాష్ Xకి, నెక్స్ట్ Yకి పెడతా, తర్వాత ఏం చేస్తా Zకి పెడతా. సో ఇవి 3 పార్ట్లు చెక్ చేసుకొని కావాలంటే OX'(YZ) ఇదొక పార్ట్. నెక్స్ట్ OX'Y'Z ఇదొక పార్ట్. నెక్స్ట్ OX'YZ' ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక్కొక్క డాష్ పెట్టేసిన, నెక్స్ట్ 2 డాష్లు పెడదాం, X'(Y'). ఇప్పుడు దీన్ని చూడండి, ఈ క్వాడ్రంట్ ఎట్లుంది, సారీ ఈ పార్ట్ ఎట్లుందో చూడండి. OX'(Y')Z. ఇప్పుడు ఏంది X'(Y') అయిపోయింది, నెక్స్ట్ Y'(Z'). అవునా కదా? సో OX'(Y')Z' బాగుంది. నెక్స్ట్ Y'(Z') అయిపోయింది, నెక్స్ట్ Z'(X'). ఫస్ట్ ఏమైంది, XY అయింది, తర్వాత YZ, తర్వాత ZX. సైక్లిక్ ఆర్డర్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, XYZ. ఫస్ట్ XY అయింది, తర్వాత YZ, తర్వాత ZX. అంతే, అర్థమైందా? సైక్లిక్ ఆర్డర్. లాస్ట్కి ఏమొస్తుంది అంటే అన్నీ 3 ఒకసారి X'(Y')Z'. అర్థమైందా? 8 ఈక్వల్ పార్ట్స్ మనం ఎంత ఈజీగా రాసేసినామో ఇక్కడ మనకు చూడడం కష్టం కాబట్టి నేను మీకు అట్లా ఈజీగా ఒక ఐడియా ఇచ్చిన. ఇప్పుడు సైన్స్ ఆఫ్ ద క్వాడ్రెంట్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క క్వాడ్రెంట్కి ఒక్కొక్క సైన్ ఉంటుంది, దాన్నే మొత్తం దీన్ని సైన్ కన్వెన్షన్ అంటాం. సో ఎట్లా డిసైడ్ చేస్తాము దేనికి ఈ క్వాడ్రెంట్ యొక్క సైన్ ఎట్లా అని ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వాడ్రెంట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ క్వాడ్రెంట్ నేను ప్లస్ అన్న అంటే దాని అర్థం ఏంది, ఈ క్వాడ్రెంట్లో ఏ పాయింట్ అయినా సరే పాజిటివే ఉంటుంది. 1, 2, 2, 3, 3, 4, 4, 5 అట్లా X పాయింట్ Y పాయింట్ 2 పాజిటివే ఉంటాయి. అందుకే ప్లస్ వచ్చింది. ఎట్లా అంటే మీరు చూడండి, XOY మీరు గమనించినట్టయితే X లైన్లో నెంబర్స్ ఎట్లున్నాయి, పాజిటివ్ ఉన్నాయి. Y లైన్లో నెంబర్స్ ఎట్లున్నాయి, XOYలో OY నెంబర్స్ ఎట్లున్నాయి, పాజిటివ్ ఉన్నాయి. అంటే 2 పాజిటివ్ వస్తాయి అని అర్థం. ప్లస్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో చూడండి, OX' అంటే నెంబర్ లైన్లో ఏమున్నాయి, నెంబర్స్ నెగిటివ్ ఉన్నాయి, ఇందులో పాజిటివ్ ఉన్నాయి, అందుకే ప్లస్. ఇప్పుడు ఈ క్వాడ్రెంట్లో చూడండి 2 నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి 2 నెంబర్ లైన్స్ మీద, అందుకే మైనస్. ఈ క్వాడ్రెంట్లో
ఒకదానికి ప్లస్ అంటే ఎక్స్ యాక్సిస్కి ప్లస్ వై యాక్సిస్కి మైనస్, అందుకే ప్లస్ కామా మైనస్. సో ఇట్లా మనం సైన్ కన్వెన్షన్ని డిసైడ్ చేస్తాం ఒక్కొక్క క్వాడ్రంట్కి. ఇక్కడ మస్తు కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా కన్ఫ్యూజన్ ఎలిమినేట్ చేయడానికి నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ఎక్కడెక్కడైతే డాష్లు ఉన్నాయో అక్కడ మైనస్లు పెట్టండి కథం. ఎందుకంటే మీరు గమనించండి, డాష్లు ఏవైతే ఉన్నాయో ఇట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, అది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు ఓవై అన్ని పాజిటివ్ అంటే ఇది ఏమవుతుంది అప్పుడు చెప్పండి నాకు, -1 -2 -3 -4 -5 -6. అట్లనే ఎక్స్ డాష్ సైడ్ ఏమో ఓఎక్స్ డాష్ అంటే -1 -2 -3 -4. అంటే డాష్లో ఉన్న ప్రతి దగ్గర ఏమున్నది, నెంబర్ లైన్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే దాని అర్థం ఏంది, పక్కా నెగిటివ్ సైన్ ఉంటుంది. డాష్ ఉందంటే ఆ పర్టికులర్ యాక్సిస్కి నెగిటివ్ సైన్ ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు చూడండి, చూడండి ఇక్కడ మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇప్పుడు OXYZ అన్న ఇక్కడ ఎక్కడైనా డాష్ ఉందా, లేదు, అంటే దాని అర్థం ఏంది, అన్నీ పాజిటివ్ అని అర్థం. ఇక్కడ చెప్పండి X'YZ ఉంది, ఎక్స్కి డాష్ ఉంది కాబట్టి అది నెగిటివ్. సిమిలర్గా X పాజిటివ్ Y నెగిటివ్, అట్లా మీరు రాసుకుంటూ పోతే X పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ 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 పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ 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 పాజిటివ్ నెగిటివ్ 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 నెగిటివ్. అర్థమైందా? సో ఇట్లా మనము ఒక్కొక్క ఆక్టెంట్ యొక్క సైన్ డిసైడ్ చేస్తాం ఈజీగా. ఓకే, అంత ఏమంటారు, మనకి అంబిగ్యూటీ లేకుండా ఈజీగా మనము సైన్ ఇట్లా డిసైడ్ చేయొచ్చు. సో ఇది క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో పాయింట్ ఎట్లా లొకేట్ చేస్తామో చూద్దాం. సింపుల్గా ఒక పాయింట్ తీసుకోండి కోఆర్డినేట్ యాక్సిస్లో, ఏదో ర్యాండమ్ పాయింట్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఎట్లా లొకేట్ చేస్తాము, ఆ పాయింట్ నుంచి మనం ఏం చేయాలంటే సింపుల్గా 2 పర్పెండిక్యులర్స్ లేదా ప్రొజెక్షన్స్ డ్రాప్ చేయాలి. ప్రొజెక్షన్ అంటే ఏంది, పర్పెండిక్యులర్స్. సో పాయింట్ నుంచి నేను ఎక్స్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసిన, పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. సో ఎక్స్ యాక్సిస్ని పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ చేస్తుంది, 1 దగ్గర. సో ఎక్స్ పాయింట్ వచ్చేసి 1 అయిపోతుంది, దాన్ని మనం అబ్సిస్సా అంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి వై యాక్సిస్ మీద గీసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అవుతుంది, 3 దగ్గర. సో వై పాయింట్ వచ్చేసి 3, 1,3. ఇట్లా మనము లొకేట్ చేస్తాం పాయింట్ని. సిమిలర్గా మనము మీరు చూసుకోండి ఇక్కడ కూడా ఈ సిస్టంలో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ అట్లనే స్పేస్లో ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ పాయింట్ని మనం ఎట్లా లొకేట్ చేస్తాం అంటే సింపుల్గా ఏం చేస్తున్నాం, మనము 3 యాక్సిస్కి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నాం. ప్రొజెక్షన్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్స్. ఓకే, పర్పెండిక్యులర్స్ డ్రా చేసినాం, డన్ డన్ డన్. ఇప్పుడు పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసిన తర్వాత ఫస్ట్ చూద్దాం, ఈ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అవుతుంది, 2. సో ఎక్స్ పాయింట్ వచ్చేసి 2. నెక్స్ట్ వై యాక్సిస్ మీదకి డ్రా చేసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అవుతుంది, 7, జెడ్ యాక్సిస్ మీదకి టచ్ చేసిన ప్రొజెక్షన్ డ్రా చేసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అవుతుంది, 6. సో 2, 7, 6 ఈజ్ ద లొకేషన్ ఆఫ్ దట్ పాయింట్ ఇన్ స్పేస్. అర్థమైందా క్లియర్గా? ఇది బాగుంది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ని లొకేట్ చేయడానికి ట్రై చేద్దాం మనము. ఓకే నేను ఒక పర్పెండిక్యులర్ గీసిన, మళ్ళీ దీనికి ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నా. ఓకే ఓకే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి డ్రా చేసిన ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది, 3 దగ్గర. ఓకే, రఫ్గా ఇది ఎక్కడ టచ్ అవుతుంది, 5 దగ్గర. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇది జెడ్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయట్లేదు ఏంది అని చెప్పేసి. సో నేను పాయింట్ ఎట్లా తీసుకున్నా అంటే ఆ పాయింట్ అనేది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లోనే ఉంది. ఓకేనా, జెడ్ యాక్సిస్లో లేదు. అట్లాంటప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది, జెడ్ యాక్సిస్ పాయింట్ లేదు కాబట్టి 0 అవుతుంది. సిమిలర్గా నేను ఇంకొక పాయింట్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ
ఇప్పుడు ఈ పాయింట్ని ఎట్లా లొకేట్ చేసాము, సింపుల్గా ప్రొజెక్షన్ డ్రా చేయడమే. డ్రా చేసిన చూడండి. ఇప్పుడు ఇది ఎక్కడ టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని, వై యాక్సిస్ని 2 దగ్గర టచ్ చేస్తుంది, జెడ్ యాక్సిస్ని 4 దగ్గర టచ్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు. దట్ మీన్స్ దిస్ పాయింట్ లైస్ ఇన్ వైజెడ్ ప్లేన్. ఓకేనా, ఇందాక పాయింట్ ఎక్కడ లై చేస్తుంది, XZ ప్లేన్ మీద, XY ప్లేన్ మీద ఉంది. 3, 5, 0, 0, 2, 4 వచ్చేసి వైజెడ్ ప్లేన్ మీద ఉంది. అట్లా మనకి కొన్నిసార్లు పాయింట్స్ అనేటివి ఒక పర్టికులర్ ప్లేన్లోనే ఉంటాయి. ప్లేన్ అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ 2 యాక్సిస్. ఏ 2 యాక్సిస్ అని తీసుకో, XY, YZ, ZX, X డాష్ Y, X డాష్ Y, X డాష్ Y డాష్, X డాష్ Z, X డాష్ Z డాష్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 యాక్సిస్ నీ ఇష్టం తీసుకో, అదొక ప్లేన్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా కూడా పాయింట్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఇప్పుడు నేను సపోజ్ ఈ పాయింట్ తీసుకుని ఈ పాయింట్ ఎట్లా ప్లాట్ చేసాను చెప్పండి, 5, 0, 0 అంటే దాని అర్థం ఏంది, ఈ పాయింట్ ఎక్కడ ఉందని అర్థము చెప్పండి నాకు. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, అందుకే వై పాయింట్ జెడ్ పాయింట్ 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఎంత ఉంటుంది, 0, 6, 0. దట్ మీన్స్ దట్ పర్టికులర్ పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ అని అర్థం. ఓకేనా, ఏ పాయింట్ అయినా యాక్సిస్ మీద లై ఉందంటే వేరే పాయింట్స్ అంటే వేరే యాక్సిస్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ 0 అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, X, 0, 0. పాయింట్ ఆన్ వై యాక్సిస్ అన్నాడు అనుకోండి, 0, y, 0. పాయింట్ ఆన్ జెడ్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, 0, 0, z. పాయింట్ ఆన్ XY ప్లేన్ అన్నాడు అనుకోండి, ఏమంటుండే XY ప్లేన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, ఈ 3, 5, 0 ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాయింట్ ఆన్ XY ప్లేన్. పాయింట్ ఆన్ YZ ప్లేన్ అంటే 0, 2, 4 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాయింట్ ఆన్ YZ ప్లేన్. ఎందుకంటే YZ ప్లేన్లోనే ఉన్న పాయింట్కి X పాయింట్ ఉండదు, ఎందుకంటే X యాక్సిస్ లేదు కాబట్టి X పాయింట్ అసలు ఉండదు, 0 అయిపోతుంది. అట్లనే సో నేను మీకు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఈ పర్టికులర్ ఈ కోఆర్డినేట్ ప్లేన్స్ తోటి సిస్టమ్ మీకు ఫెమిలియర్ అని చేయాలని చెప్పేసి నేను ఈ ఇంట్రొడక్షన్ వీడియో చేసిన. అసలు దీనికి ఏముండదు, సేమ్ అని చెప్పేసి డైరెక్ట్ ఫార్ములాలు రాసేస్తారు, కానీ మీకు తెలవాలి ఓకే డిఫరెన్స్ ఏంది, ఈ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈ సిస్టమ్కి డిఫరెన్స్ ఏందని తెలవాలని చెప్పి ఇదంతా చెప్పిన. సో మనం ఏమేమి తెలుసుకున్నాం చూడండి, క్వాడ్రెంట్స్ గురించి తెలుసుకున్నాము, ఇక్కడ ఆక్టెంట్స్, సైన్ కన్వెన్షన్ ఇక్కడ తెలుసుకున్నాము, సైన్ కన్వెన్షన్ ఇక్కడ కూడా తెలుసుకున్నాము, ఇక్కడ పాయింట్ని ఎట్లా లొకేట్ చేయాలో తెలిసినాము, ఇక్కడ పాయింట్ని ఎట్లా లొకేట్ చేయాలో తెలిసినాము. అండ్ డిఫరెంట్ సినారియోస్, XY ప్లేన్లో పాయింట్, YZ ప్లేన్లో పాయింట్, ZX ప్లేన్లో కూడా పాయింట్ ఎట్లానో లొకేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇంకేమైనా ఉందా, ఓకే క్వాడ్రెంట్స్ అయిపోయింది, పాయింట్స్ అయిపోయింది, లొకేషన్ అయిపోయింది, ప్లేన్స్ గురించి చెప్పుకున్నాము, సైన్ కన్వెన్షన్ గురించి చెప్పుకున్నాము. సో రైట్, సో ఇప్పటికీ మీకు అర్థమైపోవాలి ఓకే, త్రీ డైమెన్షనల్ జామెట్రీకి 2 డైమెన్షనల్ జామెట్రీకి దెర్ ఈస్ వన్ స్లైట్ డిఫరెన్స్. ఏంది చెప్పండి, స్లైట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఏంది, ఇందులో ఓన్లీ 2 యాక్సిస్ ఉంటాయి, X యాక్సిస్, Y యాక్సిస్, కానీ ఇందులో 3 యాక్సిస్ ఉంటాయి, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. మిగతాదంతా సేమ్. పాయింట్ ఎట్లా లొకేట్ చేసినాము, సేమ్ అదే ప్రొజెక్షన్స్ డ్రా చేసి, ఇక్కడ కూడా ప్రొజెక్షన్స్ డ్రా చేసి సేమ్, అన్నీ సేమే. ఓకేనా, ఫార్ములాస్ కూడా సేమే అంటే డెఫినెట్గా సేమ్ ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది, Z ఒక్కటే యాడ్ అవుతుంది, అంతేనా. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.